సత్యరాములు సార్, ఫిజిక్స్లో అసలు ఈజీ చాప్టర్స్ ఏంటివి? అండ్ ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తే స్టూడెంట్స్ ఈజీగా జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ స్కోర్ ఎక్కువ తెచ్చుకోవచ్చు? ఫిజిక్స్లో కొన్ని ఈజీ చాప్టర్స్ ఉంటాయి, వాటిని పర్ఫెక్ట్గా చదివితే మనం చాలా స్కోర్ చేయొచ్చు. సో అలాంటివి ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పే టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సో నీట్లో 25 క్వశ్చన్స్ చేయగలుగుతాం, అంటే ఆల్మోస్ట్ 100 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. జేఈ మెయిన్స్ అయితే ఒక 10 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. 10 క్వశ్చన్స్ అంటే 40 మార్క్స్ వరకు. ఏంటంటే ఆ టాపిక్స్, సో ఫస్ట్ వన్ ఈజ్ మోడర్న్ ఫిజిక్స్. ఇందులో వచ్చే టాపిక్స్ ఏంటి? డ్యూయల్ నేచర్, యాటమ్స్ అండ్ న్యూక్లియర్. దీంతో పాటు సెమీ కండక్టర్స్ అండ్ లాజిక్ గేట్స్. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటర్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంతోనే మనకి లింక్ ఉండే టాపిక్ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఏంటంటే ఏసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఈఎం వేవ్స్. ఈ టాపిక్స్ మనం ఎలక్ట్రిసిటీ పార్ట్ అంట, ఇవి పర్ఫెక్ట్గా ఉండాలి. సో నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, నెక్స్ట్ గ్రావిటేషన్, వీటితో పాటు కొలిజన్స్ కూడా చదివితే మనం మ్యాక్సిమంగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎవరైనా ఫిజిక్స్లో బాగా స్కోర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేసి మిగతా టాపిక్స్కి వెళ్ళండి. సో ఇవి ఈజియెస్ట్ చాప్టర్స్ ఇన్ ద ఫిజిక్స్.